ఆ! తాను తెలుసున్న జ్ఞానంతోనే అది ఎప్పుడైతే ఇలా పరిమితంగా వచ్చిందో ఒక హ్మ్. ఒక రూపం హ్మ్. ఆకారం కిందండి. ఒక పువ్వు గాని, అదే ఒక మానవుడు గాని. లత అమ్మ. రాత్రి మన చర్చలో చూడండి ఇదే జరిగింది కదా! కదమ్మా పొద్దున సృష్టి ఎలా జరుగుతుంది అన్నది నిన్నంత శక్తి ఎలా మనకి. పరిమితం అవుతుందంటే ఎలా దిగొచ్చేసిందో చూసారా? అవునమ్మా. అది ఒక అది మొదట ఎలా ఉంది? అపారం, అది అనంతం అపారమైన కదా! శక్తితో ఉందమ్మా అది. అపారం శక్తి, అపారం, అనంతం అది. అవునమ్మా. చూసారా? ఉమ్. అది పంచభూతాలు అది దాని పరిణామం చెందేసరికి ఏమైంది? ఆ పరిమితంలో అక్కడ ఏమైంది? ఆ శక్తిలో పరిమితం పరిమితం వచ్చేసింది. వచ్చేసిందమ్మా అక్కడ. అవునమ్మా. రాత్రి మన మధ్య జరిగింది ఇదే. రాత్రి చాలాసేపు ఇదే ఇదే కదా మనం చెప్పుకున్నాం. చెప్పుకున్నాం. అవునమ్మా. ఇది మీకు అర్థమైందా ఇప్పుడు? అర్థమైందమ్మా. కృష్ణజీ కూడా అదే చెబుతున్నారు. అవునమ్మా. ఒక అవతారం ఇప్పుడు ఆఖరికి కృష్ణ అవతారో, రామ అవతారో, ఏ లేకపోతే మానవ అవతారం, అవతారమైనా మానవ అవునమ్మా. అవతారం అనుకోండి. ఏదో ఒక అవతారం. మీకు అర్థమైందా? అలా వచ్చేసరికి ఏమవుతుంది? అది ఒక రూపం కింద వచ్చేసరికి శక్తి పరిమితంలోకి వచ్చింది కదమ్మా. లేకపోతే మరి ఆ శక్తి మరి పరిమితమైంది కదా. అవునమ్మా. అదే ఆయన అంటారు, ఎంత నాటికి అంత ఫలం లభిస్తుంది. ఒకప్పుడు మనం ఏమిటో ఇప్పుడు అదే. ఒకప్పుడు మనం ఏమిటి? అఖండమే. మీకు అర్థమైంది? అవునమ్మా. అఖండమే, అనంతమే, అపారమే. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. అయితే ఇక్కడ నువ్వు నాటేదాన్ని బట్టి ఉంటుంది ఇది. అమ్మ ఇంక ఒక గ్రహింపు అమ్మ, జాగ్రత్త ప్రతి దాని ఎడల. మీరు అంటారు చూడమ్మా, ప్రతి దాని ఎడల తన పాత గుర్తులతో అది ఆ కాలం రాకుండానమ్మా. ఆ చర్య మీరు అన్నారు చూడమ్మా, చర్య చేయటమే ఉంది. ఒక నకారాత్మక మనసుతో, అంటే మీరు అన్నారు చూడమ్మా పూర్వ ఆ సిద్ధాంతం, ఆ సాంప్రదాయాలు ఇవన్నీ ఎప్పుడు తన పాత జ్ఞానంతోనే పనిచేస్తా ఉంది కదమ్మా. దానికి తెలియదండి ఎప్పుడు. అలాగే ఎంత నాటితే అంత ఫలం లభిస్తుంది. ఒకప్పుడు మనం ఏమిటో ఇప్పుడు కూడా అదే, ఇక ముందు అదేగా ఉంటాము అనేటువంటి ఈ వాక్యాల సారం ఏమిటి? ఈ వాక్యాల సారాంశమే కర్మ అంట. చూసారా? ఇప్పుడు మనం అనుకున్న చూడండి, ఎప్పుడు అదే అనుకున్నాం. చూసారా? అవునమ్మా. ఎప్పుడు మనం అదే అదిగానే ఉన్నాం. అంటే శక్తి ఇక్కడ ఒక రూపాన్ని సంతరించుకున్నప్పుడు పరిమితం అయినప్పటికీ కూడా, చూసారా, ఆ చర్యలో మీరు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ మీ అఖండత్వంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోయిందమ్మా ఇది కదా. జ్ఞానాన్ని తీసుకురావట్లేదు కదమ్మా. అయితే ఇక్కడ వాక్యాలు, ఇక్కడ పదాలు వచ్చినాయి కదా మనకి. మాట్లాడే కదా గురించి, పరిమితం గురించి. అవునండి. ఈ వాక్యాలలో ఉన్నటువంటి ఈ సారమే కర్మ అన్నట్టు. అవునమ్మా. ఈ వాక్యం యొక్క సారమే కర్మ. అవునమ్మా. అంటే ఇక్కడ ఏంటి? అంటే ఏంటి ఇక్కడ? ఆలోచన మనం హఠం చేయక్కర్లేదు. ఆలోచన ప్రవహించనివ్వాలి. ఆయన చెప్పినది ఆలోచనని ప్రవహించనివ్వాలి. చాలా తేలిగ్గా జారవాలనివ్వాలన్నమాట. చూసారా? ఈ ఆలోచనని ఘనీభవించి గట్టి పడకుండా చూసుకోవాలి మనం. అబ్బా, అంటే దాన్ని గట్టి కట్టకుండానమ్మా. అంటే కర్మ సాగుతుంది. మీకు అర్థమైందా? వాక్యాల్లో సాధన అంటే కర్మ. ఇది బాగా అర్థమైంది కదమ్మా. అర్థమైందమ్మా. అయితే ఆలోచన ఆపేసుకోవటం కాదు ఇక్కడ. ఆలోచనని ప్రవహించనివ్వాలి. అది అలా తేలిగ్గా దాన్ని జాలువారనివ్వండి. అది ఘనీభవించి గట్టి పడకుండా మాత్రం చూసుకోవాలన్నమాట. వేళ్ళది పోతుంది కదా లేకపోతే. అవునమ్మా. అమ్మ ప్రతి దానికి వెదురులో వంగే గుణం కావాలమ్మా అక్కడ. దీన్ని జాగ్రత్తగా మన నిత్యకర్మలో చేసే ప్రతి సంబంధ బాంధవ్యాలు ప్రతి దాని అదే కదా.